పేదవారికి వైద్య విద్యని దూరం చేస్తున్నారా? సో దీని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. దాంతోపాటు అసలు ఓవరాల్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదివితే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఎందుకని నేను ఒక మాట మాట్లాడాను, పేదవారికి వైద్య విద్య ఏదైతే దూరం అవుతా ఉందా. ఏపీలో దీని గురించి పెద్ద చర్చ రసాభాస జరుగుతూ ఉంది. సో మనము బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరైతే నీట్ ప్రిపేర్ అవుతున్నారో సో డెఫినెట్లీ ఇంటర్వ్యూ జేఈ, ఇంటర్వ్యూ నీట్ గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో సో అన్ని ఇన్స్టిట్యూట్స్ గురించి సో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఓవర్వ్యూ అండ్ రివ్యూస్ అనేది సో మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అయితే ఇక్కడ పేదవానికి వైద్య విద్యను దూరం చేస్తున్నారా? సో అసలు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ కలిపితే 33 ఉన్నాయి. సో గవర్నమెంట్ అయితే 13 ఉన్నాయి, 19 ప్రైవేట్ ఉన్నాయి, ఒకటి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ ఒకటి ఉంది. అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్స్ అయితే ఏపీలో దాదాపు 3,385 ఉన్నాయి. అదే ప్రైవేట్ అయితే 3,400 సీట్లు ఉన్నాయి. కొత్తగా 14 కాలేజెస్ లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ అనేది దాన్ని కొంత కన్స్ట్రక్షన్ చేయడము, ఒక 4 కాలేజ్ సో ఇప్పుడు కొత్తగా దాన్ని ఇనిషియేట్ చేయడము, ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ పబ్లిక్ ప్రైవేట్ విధానంలో దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి చేసేశారు. దాని టెండర్లు పడడం ఎంతో జరిగింది. అయితే ఇక్కడ మనం ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ విషయం అయితే ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది ముమ్మాటికి ప్రైవేట్ పరం చేయడం అనేది పేదవారికి వైద్య విద్యని దూరం చేసినట్టే, దీంట్లో డౌట్ లేదు. సో నేను ఎవరి బయాస్ కాదు, కానీ జనరల్గా మాట్లాడుతూ ఉన్నాను నేను. ఎందుకు అంటే ఇప్పుడు ట్యూషన్ ఫీజు చూసుకోండి. ట్యూషన్ ఫీజు గవర్నమెంట్ కాలేజెస్లో 10,000 నుంచి 1,00,000 రూపాయలు ఉంటుంది. ఓకే, 10,000 నుంచి 1,00,000 రూపాయలు ట్యూషన్ ఫీజు అప్రాక్సిమేట్లీ. అదే వేరియాస్ ప్రైవేట్ కాలేజెస్లో ఏ కేటగిరీ సీట్ వచ్చినా, నేను ఏ కేటగిరీ సీట్ గురించి మాట్లాడుతూ ఉన్నా, ఏ కేటగిరీ సీట్ వస్తే 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉంటుంది మినిమం ట్యూషన్ ఫీజు, అంటే మన కాలేజ్ ఫీజు ఇయర్కి. ఆ తర్వాత వచ్చేసి ఏంటి అంటే హాస్టల్ ఫీజు వచ్చేసి చాలా మినిమల్ ఉంటుంది గవర్నమెంట్ కాలేజ్లో, ప్రైవేట్ కాలేజ్లో చాలా హై ఉంటుంది. తర్వాత వచ్చేసి అడ్మిషన్ ప్రాసెస్ నీట్ ఉంటుంది. సో గవర్నమెంట్ కాలేజెస్ అయితే టాప్ స్కోర్ రావాలి, ప్రైవేట్ కాలేజెస్ అయితే కొంచెం తక్కువ వచ్చినా కానీ డబ్బులు కట్టి మనం జాయిన్ అయిపోవచ్చు. ఫ్యాకల్టీ విషయం కూడా చాలా హైలీ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్ అనేవాళ్ళు గవర్నమెంట్ కాలేజ్లో ఉంటారు. సో వేరియస్ ప్రైవేట్ కాలేజ్లో మిక్స్డ్ ఉంటారు. ఓకే, కొంత ఎక్స్పీరియన్స్ వాళ్ళు, కొంత ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని. అంతా ఇప్పుడు బిజినెస్ కదా. గవర్నమెంట్ అంటే ప్రజలే గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే వేరు, ప్రజలంటే వేరు కాదు. సో మన కోసం మనం ఒక గవర్నమెంట్ ఎంచుకుంటాం, అది మనల్ని రన్ చేస్తుంది. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. మన కాన్స్టిట్యూషన్ కానీ మన రాజ్యం కానీ దాని గురించి నడుస్తూ ఉంది. బట్ ప్రైవేట్ కాలేజెస్లో అలా కాదు కదా. సో ఒక పర్సన్ ఉంటారు, ఒక ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళు బాగుపడతారు అంతే. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటి అంటే క్లినికల్ ఎక్స్పోజర్ కూడా గవర్నమెంట్ కాలేజ్లోనే ఎక్కువ ఉంటుంది, వేరియస్ ప్రైవేట్ కాలేజ్లో కొంచెం తక్కువ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ప్రైవేట్ కాలేజెస్లో వెల్ ఎక్విప్డ్ అన్నీ బాగుంటాయి, గవర్నమెంట్ కాలేజ్లో కంపారిటివ్లీ కొంత తక్కువ ఉంటుంది. ఓవరాల్గా ఇండియాలో 704 నుంచి 707 వరకు కాలేజెస్ ఉంటే అందులో మెడికల్ కాలేజెస్ వచ్చేసి 386, ప్రైవేట్ కాలేజెస్ వచ్చేసి 350 నుంచి 320 వరకు ఉన్నాయి. సో ఓవరాల్గా ఆ గవర్నమెంట్ ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అయితే ఇవి. దాంతోపాటు తెలంగాణలో చూసుకుంటే 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, 27 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఏపీలో 13 గవర్నమెంట్ కాలేజెస్, ఒక 19 ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా ఒకటే విషయం ఏంటి అంటే ఎప్పుడైనా మీరు ఫోకస్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్, ఎవరైతే నీట్ ప్రిపేర్ అవుతారో మీరు ఫస్ట్ ఎక్కువ ప్రయారిటీ అనేది ప్రైవేట్ కాలేజీల కంటే కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో సీట్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా కొత్త కాలేజీలు వచ్చాయి. సో ఆ కొత్త కాలేజీల్లో కొంచెం కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. సో ట్రై చేయండి. సో ఎప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మన స్టేట్ వరకు, మన తెలుగు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఆంధ్ర లేకపోతే తెలంగాణ, అట్లా కాకుండా ఓవరాల్గా నేషనల్ వైడ్ కౌన్సిలింగ్ మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. సో పేద విద్యార్థులకైతే ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్య దూరం అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, పూర్తిగా ప్రైవేట్ పరం అయితే మాత్రం. ఓకే, సో ఇది నా ఒపీనియన్ అండి. ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ ఫీజు చూసినా, హాస్టల్ ఫీజు చూసినా, లేకపోతే ఇంకేదైనా ఛార్జెస్ చూసినా కానీ ఖచ్చితంగా ప్రైవేట్ కాలేజ్లో ఎక్కువ ఉంటుంది. పేద విద్యార్థులు చదువుకోలేరు కదా. సో డెఫినెట్లీ ఇది నా ఒపీనియన్ ఖచ్చితంగా. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.